క్రీస్తునందు ప్రియులకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, దేవుడు మనల్ని కాపాడుతూ, మనల్ని ప్రేమిస్తూ, తన ప్రేమని మన ఎడల పలుమార్లు వ్యక్తపరుస్తున్న దేవుడు కనుక మనము దేవుని ఎడల మనం నమ్మకం కలిగి ఉన్నప్పుడు ఆయన నీ పక్షమున ఎన్నో ఆశ్చర్య మహా అద్భుత కార్యములు చేస్తాడని వాక్య వర్తమాన సెలవిస్తాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారిని అందరినీ సమకూర్చుటకు సమస్తం సమకూరి జరుగుతున్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఆ వాక్యాన్ని ఆధారంగా ఆయన మనం ప్రేమిస్తాం కనుక మనకి నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్న సమస్య తొలగించి నీకు ఉద్యోగం లేదా దేవునికి ఉద్యోగం ఇస్తాడు. నీకు ఇంటి చేతి పనులు నీకు లేకుండా బాధపడుతున్నావా, దేవుని చేతి పనులు నీకు ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఏ అవసరం అక్కడితో బాధపడుతున్నావు అక్కడ దేవుడు తీరుస్తాడు. దేవుడు నీ పక్షమున గొప్ప మహా ఆశ్చర్య అద్భుత కార్యములు ఆయన చేస్తాడు. మొదటగా నువ్వు ఆయనను విశ్వసించు, ఆయనను నమ్ము. ఆయన నీ పక్షమున గొప్ప కార్యం చేస్తాడని ఇక్కడ వాక్య వర్తమానం సెలవిస్తుంది. దేవుడు నీ పక్షమున కార్యం చేస్తాడు. ఈ లోకంలో ఎవరు నీ పక్షమున కార్యం చేయరు, ఎవరు నీకు సహాయం చేయరు, ఎవరు నీకు సహాయం అందించరు. కానీ